మనలను నడిపించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిబ్బరమును ధైర్యమును కలిగియుండుము. దీని ధ్యానార్థమై మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నేటి దినమున దేవుడు మనకు ఒక దైవీకమైన ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. ఆయన నిశ్చయముగా చెప్పుచున్న కార్యము ఏమనగా, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. కాబట్టి మనము దానిని పాటించవలెను. అయినప్పటికీ ఆ ఆజ్ఞ మనకు వాగ్దానము ద్వారా లభించును. అదేదనగా, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అను వాగ్దానమే. బహుశా యెహోషువ వలె ఒక గుంపు జనాంగమును నీవు నడిపించకపోవచ్చును. కాని నీవు నీ సొంత యోర్దాను వంటి శ్రమలను దాటలేక కన్నీరు కార్చుచూ ఉండి ఉండవచ్చును. ఆ యోర్దాను అనగా బహుశా నీవు పనిచేయు ప్రదేశములో క్లిష్ట పరిస్థితులు కావచ్చును. అది నీ జీవిత భాగస్వామితో బంధమును కాపాడుకొను విషయములో కావచ్చును, లేక నీ వ్యక్తిగత జీవితమునకు సంబంధించిన పోరాటములు కావచ్చును. అది ఏది ఏమైనప్పటికీ యెహోషువకు ఆనాడు చేసిన వాగ్దానము నేడు నీ జీవితమునకును వర్తించును అని జ్ఞాపకముంచుకొనుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుటకై పిలువబడుట అనగా అది భయము లేకపోవుట కాదు, కాని అది మన యొక్క అనుకూల పరిస్థితులను వదిలి దేవుని వాగ్దానములను మాత్రమే విశ్వసించి ఆయన ఆజ్ఞాపించినట్టు చేయటమే. మన బలహీన పరిస్థితుల యందు కూడా దేవుని బలమును విశ్వసించుటయే. ప్రియమైన వారలారా, మన మూలవాక్యమును గమనించినట్లయితే మొదటిగా నిబ్బరము కలిగి అని చదువుచున్నాము. ఇతర తర్జుమాలలో బలము లేక శక్తిని చూపించుచున్నది. ఇక్కడ మన సొంత బలము చేత నిబ్బరము కలిగి ఉండమనుట లేదు, కాని కేవలము దేవుని యొక్క అద్వితీయమైన శక్తి చేతనే ఆ గుణము లభించునని మనము గ్రహించవలెను. మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములోని 2వ భాగమును గమనించినట్లయితే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చదువుచున్నాము. కాబట్టి బలహీనమైన మన ఘటములోనికి దేవుని శక్తి వచ్చినప్పుడు మాత్రమే మనము నిబ్బరము గలవారిగా మార్చబడుదుము. రెండవదిగా మన మూలవాక్యమును గమనించినట్లయితే ధైర్యముగా నుండుము అని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ధైర్యముగా ఉండుట అనున్నది ముందు చెప్పుకొన్న రీతిగా భయము లేకపోవుట కాదు, కాని ఎటువంటి కష్టమైన సమయముల యందును ముందుకు సాగిపోవుటయే ధైర్యవంతుల లక్షణము. ఉదాహరణకు, యుద్ధమునకు వెళ్ళు ప్రతి సైనికునికి తిరిగి బ్రతికి వచ్చేదమనడి ఆశ ఉండదు, కాని వారు ధైర్యముతో యుద్ధ భూమిలో పోరాడగలుగుదురు. కారణం, వారిలో వెనుకంజ వేసే స్వభావము లేదు కాబట్టి. అదే విధముగా మనకు కూడా కష్టములు, నష్టములు, దుఃఖములు, వ్యాధులు, బలహీనతలు, ఇలా మన ఆత్మీయ శారీరకమైన ప్రయాణములో అనేకమైన అవాంతరములు రాక మానవు. కాని అటువంటి సమయములలో కూడా ప్రభువు మనలను విడిచిపెట్టక మనతో ఉందురని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మూడవదిగా మన మూల వాక్యమును గమనించినట్లయితే, దిగులు పడకము, జడియకము అని తండ్రి అయిన యెహోవా ఆజ్ఞాపించుచున్నారు. భయము కలుగుట వలన మనకు దిగులు కలుగును, నిరుత్సాహపడుట వలన మనము జడిసెదము. అయితే ఈ భయము, నిరుత్సాహము అనునవి మన అనుదిన జీవితములో మనం ఎదుర్కొను సమస్యలను బట్టి మనలోనికి వచ్చుట తటస్థించును. అయినప్పటికీ అవి నిన్ను స్వాధీనపరచుకొను కూడదని మన జీవితములో మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము తిరిగి మన మూలవాక్యమును గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని చదువుచున్నాము. మనము మన ఆత్మీయ మరియు ఈ లోకానుసారమైన జీవితములో నిబ్బరముగా
ధైర్యముగా ఉండుటకు ఈ వాక్యమే పునాది అయి ఉన్నది. ఒంటరిగా మనము మన జీవితములో ఉపద్రవములను ఎదుర్కొనుట లేదని మనము గ్రహించవలెను. సర్వ సృష్టికర్త, సర్వాధికారము గల ప్రభువు, సమస్తమును ఎరిగియున్న దేవుడును మరియు ఆయన చేసిన వాగ్దానములను మనతో కూడా ఉండుననియు, మన ప్రతి అడుగును భద్రపరచి ఆయనే మనలను కాపాడుననియు మనము ఎరుగవలెను. చివరిగా మనము తిరిగి మన మూలవాక్యమును పరిశీలించినట్లయితే నీవు నడుచు మార్గమంతటిలో అని చదువుచున్నాము. అనగా మనము ఎక్కడికి వెళ్ళుచున్నప్పటికీ అని దాని అర్థము. ప్రియులారా, ఈ సృష్టి అందు దేవుడు నీతో పాటు పయనించలేని స్థలమే లేదు. నీ జీవితములో ఏ సవాలు ఆయన కంటే గొప్పది కాదు, ఏ లోయ లోతైనది కాదు, ఏ పర్వతమును ఎత్తైనది కాదు. అంతలా ప్రభువు నిన్ను భద్రపరిచి నీవు నడుచు మార్గమంతటిలో నిన్ను కాపు కాయుదురు. కాబట్టి మనలను మనము సరిచేసుకొనుచు ఆయనతో పాటు నడువవలెను. ప్రియమైన దేవుని జనమా, ఈ దినమున దేవుడు చేసిన వాగ్దానమును బట్టి మన విశ్వాసమును ఆయనలో బలపరుచుకొనుచు ఆయన ఆజ్ఞాపించిన రీతిగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుట మాత్రమే కాక, ఆయన చేసిన వాగ్దానమును బట్టి ఆయన మనతో నిశ్చయముగా ఉండునని విశ్వసించి మన జీవితములో ఆయనను స్తుతించుకొనుచు ముందుకు సాగెదముగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. నన్ను బలపరచుము, బలవంతుడా నీవే నా అభయము. నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. నా బలహీనతలు నీ కృప చాలును, శాశ్వత బలం. నా బలహీనతలో నీ కృప చాలును, యేసిన శాశ్వత బలం. బలం లేని నాకు సహాయము యేసే, బలమైన బాహువే భద్రపరచెను. బలం లేని నాకు సహాయము యేసే, బలమైన బాహువే భద్రపరచెను. నిస్సహాయుడనై మొరపెట్టగా నీతిగలని హస్తం ఆదుకొనెను. నిస్సహాయుడనై మొరపెట్టగా నీతిగలని హస్తం ఆదుకొనెను. నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. నా బలహీనతలు నీ కృప చాలును, యేసిన శాశ్వత బలం. నా బలహీనతలు నీ కృప చాలును, యేసిన శాశ్వత బలం. దేవనీ కనులు లోకంలో సంచరించు, యథార్థవంతులను బలపరచను. దేవనీ కనులు లోకంలో సంచరించు, యథార్థవంతులను బలపరచను. మరణ వ్యాధులతో క్షీణించగా దయతో స్వస్థ
భాగ్యములు ఇచ్చెను. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నా బలహీనతలు నీ కృప చాలును. యేసిన శాశ్వత బలం. నా బలహీనతలు నీ కృప చాలును. యేసిన శాశ్వత బలం. నాకు బలము ధరింపజేయుము దేవా. నాకు యుద్ధం చేయుటకు నేర్పించుము. నాకు బలము ధరింపజేయుము దేవా. నాకు యుద్ధం చేయుటకు నేర్పించుము. నా కాళ్ళు చింత కలుగ చేయుము. నడువ చేయుము ఉన్నత స్థలములో. నా కాళ్ళు చింత కలుగ చేయుము. నడువ చేయుము ఉన్నత స్థలములో. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నా బలహీనతలు నీ కృప చాలును. యేసిన శాశ్వత బలం. నా బలహీనతలు నీ కృప చాలును. యేసిన శాశ్వత బలం. అలసి సొమ్మసిల్లినప్పుడు తండ్రి ఆత్మ బలముతో నూతన శక్తినిమ్ము. అలసి సొమ్మసిల్లినప్పుడు తండ్రి ఆత్మ బలముతో